హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీలోకి ఎప్పుడు చట్నీ కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిలు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకొని కొంచెం వేగాక చిన్న కప్పు కందిపప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి. వేయించుకున్నాక మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను నేను. మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. వేయించుకొని చల్లగయ్యాక ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఒకసారి పట్టుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పట్టుకుందాము. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము. వేయించుకున్నాక పసుపు, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్ వేసుకుందాం అండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.